తెలంగాణ రాష్ట్ర రవాణా ముఖచిత్రం సమూలంగా మారుతోంది. సాంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చి చేరుతున్నాయి. రాష్ట్రంలో ఈవీ వెహికల్స్ కొనుగోలు శరవేగంగా పెరుగుతోంది. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 40% పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న ఈవీ వెహికల్స్ కు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం. భారీగా పెరిగిన ఈవీ వెహికల్స్ వినియోగం, కలిసొస్తున్న ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు. 2026 మే నాటికి సుమారు 2.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు. ఒక్క ఏడాదిలోనే 40% వృద్ధి. 2 సంవత్సరాల్లో తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈవీ వాహనాలు కొనుగోలు అంతకంతకు పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన, ఇవన్నీ కలిసి ప్రజలను సంప్రదాయ ఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లిస్తున్నాయి. 2026 మే నాటికి తెలంగాణలో సుమారు 2.8 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. 2024 చివరి నాటికి తెలంగాణలో ఈవీల సంఖ్య సుమారు 1.7 లక్షలు మాత్రమే ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 91,572 కొత్త ఈవీలు నమోదయ్యాయి. అంటే ఒక్క ఏడాదిలోనే సుమారు 40% వృద్ధి నమోదయ్యింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న ఈవీ రాష్ట్రంగా ఎదుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇంకా ముందంజలో ఉన్నప్పటికీ హైదరాబాద్ ను ఈవీ హబ్ గా మార్చే లక్ష్యంతో తెలంగాణ వేగంగా ముందుకెళుతోంది. అయితే జిల్లా కేంద్రాల్లో ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండటం, అపార్ట్మెంట్ ఛార్జింగ్ విధానాల్లో స్పష్టత లేకపోవడం, హైవేలపై వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలు పరిమితంగా ఉండటం వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. 2026 మార్చి నాటికి తెలంగాణలో సుమారు 1,030కు పైగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే 2.5 లక్షలకు పైగా ఈవీ వాహనాలు ఉండగా కేవలం 1,030 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే ఉండటం వల్ల ఒక్కో స్టేషన్ పై సగటున 270కు పైగా వాహనాలు ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ సదుపాయాల కొరత, హైవేలపై ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల పరిమితి, చిన్న పట్టణాల్లో తక్కువ స్టేషన్లు వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ లో మరో 2,000 కొత్త ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని TGSPDCL ప్రణాళిక రూపొందించింది. అలాగే తెలంగాణ ఆర్టీసీ కూడా బస్ డిపోలలో పెద్ద స్థాయిలో ఛార్జింగ్ నెట్వర్క్ ను విస్తరిస్తోంది. ఈ బస్సుల వినియోగం పెరగడం వల్ల నగర కాలుష్యం తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది రాష్ట్ర రవాణా రంగాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.